నమ్మకస్తునికి మెండైన దీవెనలు అని పరిశుద్ధ గ్రంథం నొక్కి ఒక్క నుంచి మాట్లాడుతుంది. సామెతలు 28:20 ప్రకారంగా ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి? అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. మచ్చుకు మీ ఆత్మీయ క్షేమం కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు 5 విషయాల మీద తీసుకొచ్చాను. 1, ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. 2, ఒక విశ్వాసి తాను వెళ్ళే మందిరంలో నమ్మకంగా ఉండాలి. 3, ఈ విశ్వాసి రక్షణ కొరకు దేవుడు వాడుకున్న సేవకుడు, ఆత్మీయ తండ్రి, దైవజనుడి ఎదుట నమ్మకంగా ఉండాలి. 4, నువ్వు వెళ్ళే మందిరంలో ఏదో ఒక పరిచర్య నీ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఏదో ఒక పరిచర్లో వాడబడే అవకాశం దేవుడు ఇస్తాడు. ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. 5, నీ జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బుల విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఈ 5 విషయాల్లో 4 విషయం మనం చూస్తున్నాం. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని సంధికి వెళ్ళినప్పుడు మనకు ఒక ఆశ పుట్టుద్ది, మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది దేవుడికని. ఏదో ఒక పరిచర్యలో మనం పాలు పొందుతాం. ఆ పరిచర్య నువ్వు చేయాలి అని ఆశ నీ హృదయాన్ని భక్షిస్తున్నప్పుడు ఆ పరిచర్యకి నువ్వు కంప్లీట్గా సరెండర్ అయిపోవడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. నీ వంతులో నువ్వు నిలబడినప్పుడు దేవుని పని జరుగుద్ది. ఒక సేవకుడు ద్వారా ఇదంతా జరుగుద్ది అనుకుంటే కుదరదు. ఈరోజు ఆదివారం పూట ప్రతి ఆదివారం ఇట్లా సిద్ధపడడానికి 2-3 పిల్లలు ఇక్కడే పడుకొని తెల్లవారుజామున 4 గంటలు లేచి అన్ని విషయాలు సహకారం చేస్తేనే ఇంత పని జరుగుతుంది మనకున్న దాంట్లో. అంటే దైవ సేవకుడితో కలిసి పనిచేసే భాగ్యం, బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది కూడా సేవే. సేవ అంటే బలిపీఠం మీద జరిగేదే సేవ అనుకుంటే అపోహ. బలిపీఠం మీద జరిగే సేవ ఉంది, బలిపీఠం కింద జరిగే సేవ ఉంది. బలిపీఠం పైన జరిగే సేవ కొరకు నాయకుల్ని, పెద్దల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే బలిపీఠం కింద జరిగే పరిచర్య, సేవ జరగడానికి పరిచారకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు ప్రత్యక్ష గుడారంలో చూడండి, యాజకులు ఉంటారు, లేవీయులు ఉంటారు. లేవీయులు పరిచారకులు, అక్కడ ఉన్న సామాగ్రి శుభ్రం చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసే పనులవి. యాజకుడు చేసే పని వేరు. మళ్ళా వీళ్ళకి సంవత్సరం ఒకసారి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ప్రధాన యాజకుడు. సంవత్సరం ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. లేవీయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు. అంటే పరిచర్యను మనం గ్రహించి నడిస్తే మనం ఆశీర్వాదకరమైన పాత్రలుగా మారుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త మనసు పెట్టండి. బలిపీఠం కింద జరిగే పరిచర్య ప్రతి విశ్వాసి పాలు పొందే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అది నువ్వు భాగ్యంగా ఎంచి నడిస్తే అది ఆశీర్వాదం. అలాగే పరిచారకులకు ఎటువంటి అర్హతలు ఉండాలి? ఎవరు పడితే వాళ్ళు పరిచర్య చేస్తే మంచిదేనా? చేయొచ్చు. అయితే సంఘానికి అది క్షేమం కాదు. కొంచెం అభ్యంతరకరమైన పరిస్థితులు ఏర్పడే పరిధులు ఉన్నాయి, ఆటంకాలు కలిగే పరిస్థితులు ఉన్నాయి. దానివలన పరిచర్యలో నమ్మకంగా పాలు పొందే వారికి ఏ అర్హతలు ఉండాలో మీరు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేస్తే మీకు అర్థమవుతాయి. కనుక పరిచర్యలో పాలు పొందాలి, పరిచర్యలో నా వంతులో నేను ఉండాలి అనుకోవడం తప్పేం కాదు. అలాగని ఇప్పుడు దాకా తెలియకుండా నేను పరిచర్య చేశాను కనుక నాకు ఆ క్వాలిటీస్ లేవు కదా, నేనెందుకు చేయాలి అన్న ఆలోచనలో ఒక రమ్మని కాదు. నిన్ను ఒక్కసారి వాక్యంతో సరిపోల్చుకొని వాక్య క్రమంలోకి వస్తే అది నీకు ఆశీర్వాదం అని చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేపట్టిన పని మంచిది కాదని చెప్పట్లేదు, మంచిదే. అయితే ఎలా ఉండి నువ్వు చేస్తే అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే సంఘానికి ప్రయోజనకరంగా ఉంటుందో నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలన్న ఆశ. దేవుడికి మహిమ కలుగునుగాక.